బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబుకు అస్వస్థతో హాస్పిటల్లో చేరాడు. వైష్ణవి హత్య కేసులో అతను రిమాండ్లో ఉన్నాడు. అనారోగ్యానికి గురి కావడంతో జగిత్యాల సబ్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు వైద్య అధికారులు. ఇక క్రిటికల్ కేర్ లో హరిబాబుకు చికిత్సను అందిస్తూ ఉన్నారు వైద్యులు. కొంతసేపటికి అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. తిరిగి అతన్ని సబ్ జైలుకు తరలించారు. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబుకు అస్వస్థ కావడంతో హాస్పిటల్లో చేర్చారు. వైష్ణవి హత్య కేసులో అతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇక అనారోగ్యానికి గురి కావడంతో జగిత్యాల సబ్ జైలు నుంచి హాస్పిటల్ కు తరలించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. రైట్, యూట్యూబర్ వైష్ణవికి సంబంధించి అంటే గత వారం క్రితం జరిగిన యూట్యూబర్ వైష్ణవి తన కాలేయముడయ్యారు. తన భర్తే చంపిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క వార్త సంచలనంగా మారింది. ఈ హత్యకు సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడ ఏ నోట విన్నా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇదే ఒక చర్చగా కొనసాగిన నేపథ్యంలో వైష్ణవి భర్త హరిబాబుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమైండ్ ఖైదీగా ఉన్న హరిబాబుకు గత కొద్దిసేపటి క్రితమే అంటే ఉదయం ఆయనకి చాలా అస్వస్థగా ఉన్న నేపథ్యం ఇక అక్కడి నుండి నేరుగా జైలు నుండి తీసుకొచ్చి ఆసుపత్రిలో చికిత్స చేశారు. తీవ్ర అస్వస్థత ఉంది, ఖచ్చితంగా అంటే ఫుడ్ పాయిజన్ అయిందా లేదు అని అంటే మిగతా ఏదైనా హెల్త్ కి సంబంధించిన కండిషన్ ఉందా అనేది కూడా దానిపైన కూడా పోలీసులు హాస్పిటల్లో చెక్ చేయించారు. ఇప్పుడైతే పూర్తిగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంత నిలకడగా ఉన్న నేపథ్యంలో ఆయన్ని సబ్ జైలుకి పంపించిన నేపథ్యం కనబడ్డది. అయితే దీనిపైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా ఆయన కొంత ఈ అంటే పూర్తిగా ఆరోగ్యం నిలకడగా లేదన్న నేపథ్యమా లేదని అంటే ఇంకేమైనా జరిగి ఉండొచ్చా అనే దానిపైన కూడా పూర్తిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే వైష్ణవికి సంబంధించిన బంధువులు కూడా ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు పూర్తిగా అతని పైన మేము దాడి చేస్తామని బాబాటంగానే చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలగట్లేదు, ఖచ్చితంగా ఆసుపత్రి నుండి నేరుగా మేము సబ్ జైలుకు తీసుకెళ్లామనేది కూడా పోలీసులకు అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే వైష్ణవి హత్యకు సంబంధించిన తర్వాత హరిబాబుకు సంబంధించి ఖచ్చితంగా అందరూ కూడా హరిబాబుకు ఖచ్చితంగా జైలు శిక్ష పూర్తిగా పడాలి, ఆయన జీవిత ఖైదీగానే ఉండాలనేది కూడా చాలా మంది అనుకుంటున్న నేపథ్యంలో ఆయన